ఒక త్రిభుజము ట్రయాంగిల్, దీనికి ఏదేదో చేస్తున్నారు సార్ మీరు. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉన్నాయి, ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉన్నాయి. ఆ యాంగిల్స్ ఏంటంటే 2x 3x + 5 అండ్ 4x - 14. సేమ్ ఇట్లాంటి క్వశ్చన్ ఒకసారి టెట్లో కూడా వచ్చింది సార్. యాంగిల్స్ ఏంటి? 42 68 70, రైట్? 38 52 90, 38 52 90, 50 48 92, 50 48 92, 30 60 90, 30 60 90. మీరు ఆవేశపడి డైరెక్ట్ ఫార్ములాలు రాయొద్దు సార్, డైరెక్ట్ ఫార్ములాలు రాయొద్దు. ఒక త్రిభుజం ఉంది, ఒక త్రిభుజం ఉంది సార్, ఒక త్రిభుజం ఉంది. ప్రతి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. ఒక త్రిభుజం ఉంది, ఆ త్రిభుజంలో 3 కోణాలు 2x డిగ్రీస్, 3x + 5 డిగ్రీస్, 4x - 14 డిగ్రీస్. అలాంటప్పుడు రైట్ యాంగిల్స్ ఏమవుతాయి? అలాంటప్పుడు యాంగిల్స్ ఏమవుతాయి? మీరు రైట్ ఎంత ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చో మీరు అంత కష్టం చేసుకుంటారు. ఇది అడగంగానే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, సార్ నాకు తెలుసు సార్ ఈ 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు కావాలి సార్, 2x + 3x + 5 + 4x - 14 ఈజ్ ఈక్వలెంట్ టు 180 డిగ్రీస్ సార్. నాకు x వస్తుంది సార్, ఆన్సర్ డెఫినెట్గా వస్తుంది. కానీ ఎగ్జాము ఎక్కువ టైం తీసుకుంటుంది. 5x + 4x 9x, 9x - 9 ఈజ్ 180 డిగ్రీస్, 9x ఈక్వలెంట్ టు 189 డిగ్రీస్. అంటే x ఈక్వలెంట్ టు 21, x ఈక్వలెంట్ టు 21 పెట్టుకుంటే 21 2s are 42, రైట్? 21 3s are 63 + 5 68, 21 4s are 84 - 14 70. ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ అందరూ సాల్వ్ చేసే పద్ధతి, ఇది ఆల్మోస్ట్ అందరూ సాల్వ్ చేసే పద్ధతి. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయని నాదుడే ఉండడు, చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. 2x 3x + 5 4x - 14 రైట్ యాంగిల్స్ కనుక్కోవాలి. నేనేమంటున్నానంటే ఇది డెఫినెట్గా సాల్వ్ చేయండి, కానీ దానికి ముందు ఆన్సర్ ఆప్షన్స్ని చూడండి, ఆన్సర్ ఆప్షన్స్ని చూడండి. ప్లీజ్ సీ ది ఆన్సర్ ఆప్షన్స్, ప్లీజ్ సీ ది ఆన్సర్ ఆప్షన్. ఆన్సర్ ఆప్షన్స్ని చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఏది చెయ్యాల్సిన అవసరం లేదు, ఆన్సర్ ఆప్షన్ని చూడండి. ఇక్కడేమో 2x, ఇక్కడేమో 4x, డబల్ అయిపోయింది, మళ్ళీ 14 తగ్గించాను. డబల్ చెయ్యాలి 14 తగ్గించాలి, డబల్ చెయ్యాలి 14 తగ్గించాలి, రైట్? డబల్ చేస్తేనేమో 84, 14 తగ్గిస్తేనేమో 70 అయిపోయింది. ఒక ఈ 4 ఆప్షన్లో ఏ అండ్ బి ఏదీ లేదు. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. క్వశ్చన్ని కరెక్ట్గా మీరు చదవాలి. ఇక్కడ 2x ఉంది, ఇది 4x - 14 ఉంది. 2x అంటే దీన్ని డబల్ చేస్తున్నా, డబల్ చేసి 14 తగ్గిస్తున్నాను, డబల్ చేసి 14 తగ్గించాలి, డబల్ చేయాలి. 42 2 84, 84 -14, 84 -14 ఏమైంది? రైట్, అది 70 అయిపోయింది. ఏమీ ఆన్సర్ ఆప్షన్లు ఏమీ చేంజ్ చేయలేదు. ఇప్పుడు సార్ నాకు ఇలా ఉంటే ఎలా చేయాలి సార్? 41 సపోజ్గా ఇది 41 ఉంది, రైట్? సపోజ్గా నెక్స్ట్ ఆప్షన్, రైట్? ఇది 68, ఇది 68 ఉంది, ఇది 68 ఉంది. సపోజ్గా ఇది రైట్, ఇది వచ్చేసరికి మీకు ఏముంది సార్? 69 9, ఇది 71 ఉంది. సార్ మరి ఎట్లా ఆప్షన్ ఉంటే ఏం చెయ్యాలి? ఇదే స్మార్ట్ సార్. అంటే ఎవరైతే సక్సెస్ అవుతారో అన్సక్సెస్ఫుల్ పర్సన్కి సక్సెస్ఫుల్ పర్సన్కి తేడా ఏంటంటే, సక్సెస్ఫుల్ పర్సన్ థింక్స్ అబౌట్ టుమారో టుడే, రేపటి గురించి ఈ రోజు ఆలోచించేవాడు సక్సెస్ వైపు వెళ్తాడు. ఫెయిల్డ్ పర్సన్ అంటే ఎవరు? రేపు చేరిన తర్వాత నిన్న నేను కష్టపడితే బాగుండు అని అనుకునేవాడు ఫెయిల్యూర్ వైపు వెళ్తాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ అండ్ అన్ అన్సక్సెస్ఫుల్ పర్సన్ ఈస్, సక్సెస్ఫుల్ పర్సన్ థింక్స్ టుమారో టుడే, అన్సక్సెస్ఫుల్ పర్సన్ రీచెస్ టుమారో అండ్ క్రిప్స్ ఓవర్ ఎస్టర్డే, రైట్?
42, 68, 70 ఇలా గనక ఆప్షన్ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే ఇక్కడ చూడండి సార్, 41 2s are 82, 82 minus 14 64, 82 minus 14 64. నవ్వు ఇక్కడ చూస్తే సార్ ఇది 2x అని ఉన్నది, ఇది 2x అని ఉన్నది. అన్ని యాంగిల్స్ ఇంటీజర్లు పూర్ణ సంఖ్యలు అని ఇచ్చాడు అనుకోండి, ఇదేమవుతుంది సార్? నాకు ఇదేమవుతుంది చెప్పండి సార్? ఇదేమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. ఇది ఏముంది? బేసి సంఖ్య ఉంది, కాబట్టి ఇది కాదు. బేసి సంఖ్య ఇది కాదు. నేనేమంటున్నానంటే ఇది మీకు చెయ్యడం వచ్చు. అరే ఇది ఆపి క్వశ్చన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదవండి, క్వశ్చన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదవండి. సపోజ్గా ఇంకో ఆప్షన్ ఏమన్నా ఇచ్చాడు అనుకోండి, సపోజ్గా 36 ఇచ్చాడు, 36 ఇచ్చాడు, దాని తర్వాత 58 ఇచ్చాడు, దాని తర్వాత ఏదో ఒక 82 ఇచ్చాడు అనుకుందాం, రైట్? 82 ఇచ్చాడు అనుకుందాం. దాని తర్వాత సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత సార్? 180. అంటే యూనిట్ డిజిట్స్ 0, 8 + 2 10 16, యూనిట్ డిజిట్స్ 0 రావట్లేదు. అట్లా మనము చాలా కండిషన్స్ని మనము యూజ్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఈ రోజు నుంచి ఈ యాంగిల్ 180 వేయకుండా ఎక్కడైతే మనకు ఆన్సర్లో కనబడుతుందో ఆ ఆప్షన్ని చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి సార్, యాంగిల్స్ 3 యాంగిల్స్ కనుక 2:3:7 రేషియోలో ఉంది, 2:3:7 రేషియోలో ఉంది. లార్జెస్ట్ యాంగిల్ కావాలి, లార్జెస్ట్ యాంగిల్ కావాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్? సపోజ్గా 105 degrees, దాని తర్వాత 100 degrees, 75 degrees, 75 degrees, 80 degrees, 80 degrees. 3 యాంగిళ్ళు 2:3:12, 2:3:7 రేషియోలో ఉంది. లార్జెస్ట్ యాంగిల్ ఎంత? చూడంగానే మీరేం చేస్తారంటే 2x + 3x + 7x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అందరూ చేసేది 12x = 180. x ఏమవుతుంది? 15. 15 × 7 ఎంత? 105 degrees. ఇది మీకు కొన్ని సెకండ్ల రైట్ టైం వేస్ట్ చేస్తుంది చాలా సార్లు. నేను ఇది మీకు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో చెప్పాను, దాని తర్వాత ప్రాబబిలిటీలో చెప్పాను, దాని తర్వాత నంబర్ సిస్టంలో చెప్పాను, దాని తర్వాత అరిథమెటిక్లో చెప్పాను, ఆల్జీబ్రాలో కూడా చెప్పాను, ఇప్పుడు జామెట్రీలో కూడా చెప్తున్నాను సార్, జామెట్రీలో కూడా చెప్తున్నాను. అన్నిట్లలో చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ ఏదన్నా తీసుకుంటే చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే రైట్ ఉన్న సంఖ్యల్లో అతి ఇంపార్టెంట్ సంఖ్య ఏంటి అని అంటే ప్రైమ్ నంబర్. అతి ఇంపార్టెంట్ సంఖ్య ఏంటి అని అంటే ప్రైమ్ నంబర్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసుకుంటూ వస్తాను సార్. జామెట్రీ, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా. అరిథమెటిక్, ఆల్జీబ్రా చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తారు అని అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసుకుంటూ వస్తాను. 2:3:7, 2:3:7. నౌ ఇక్కడ చూడండి సార్, 2:3:7. 7 అనేది అన్ని యాంగిల్స్ నేను ఇంటీజర్స్ అనుకుంటున్నాను సార్, అన్ని యాంగిల్స్ నేను ఇంటీజర్స్ అనుకుంటున్నాను. ఇంటీజర్స్ లేకుంటే ఫ్రాక్షన్స్ వచ్చి సమ్మై వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. 2:3:7, 2:3:7. నవ్వు ఇక్కడ చూడండి సార్, నాకు ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు రైట్, ఇదే క్వాడ్రిలేటరల్లో కూడా ఇంపార్టెంట్. ఇది 15, 15 2s are 30, 15 3s are 45, 15 7s are 105, 15 7s are 105. ఇది నాకు యాంగిల్స్. ఇక్కడ చూడండి సార్, ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ లార్జెస్ట్ యాంగిల్ 7 తోటి డివైడ్ అవ్వాలి. మిడిల్ 3 అనేది ఏంటి సార్? 3 అనేది ఏంటి? ప్రధాన సంఖ్య. మిడిల్ నంబర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. మిడిల్ నంబర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. అద్భుతమైన సహజ సంఖ్యల్లో అతి ఇంపార్టెంట్ సంఖ్య ఏంటి అని అంటే అది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యను మనము ఫర్దర్గా డివైడ్ చేయలేము.
పిఎన్సి ప్రాబబిలిటీలో కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసుకుంటూ వస్తాను సార్. మనము సంభావ్యతలో కూడా కొన్ని ఆన్సర్ ఆప్షన్లను మనము తీసేసాము, 2 3 7 అంటే నవ్వు ఇక్కడ చూడండి సార్. 30 45 105 అనేది 7 తోటి డివైడ్ అయి ఉంది. 105 అనేది 7 తోటి డివైడ్ అయి ఉంది సార్. మరి ఇంకో ఆప్షన్ ఉంటే సార్ 84 డిగ్రీస్ ఉంటే సార్, 84 డిగ్రీస్ కనుక ఉంటే రైట్ ఏమవుతుంది అది కూడా చూద్దాం. ఎందుకు సార్ 84 డిగ్రీస్ తప్పు? ఎందుకు 84 డిగ్రీస్ తప్పు? 7 కనుక రైట్ 84 అయిందనుకోండి, ఇక్కడ చూడండి సార్ ఎంత అయింది? 7 12s are 84 అయింది. అంటే ఇది 12 మల్టిపుల్. 2 + 3 ఎంత? 2 + 3 5. 5 × 12 ఎంత? 60. మనకేం కావాలి సార్? మనకేం కావాలి? యూనిట్ డిజిట్ ఏం కావాలి? 0 కావాలి. ఇక్కడ 84 ఉంటే 7 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇక్కడ 7, ఇక్కడ 4. 7ని దేంతోటి మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? రెండ్ల. నవ్వు ఇక్కడ చూడండి సార్. 7 12 84. 2 + 3 5. 5 12s are 60. 60 + 84. 0 + 4. నాకు యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 0 రావాలి. నాకు యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 0 రావాలి. ఇది మీకు చతుర్భుజంలో ఉపయోగపడుతుంది, రెక్టాంగిల్లో ఉపయోగపడుతుంది, ఎక్కడైనా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఆన్సర్ ఆప్షన్లో 2 ఆప్షన్లు గనక 7 తోటి డివైడ్ అయ్యింది ఇచ్చిన రైట్ మనము యూనిట్ డిజిట్ యూజ్ చేయాలి. నేను సింప్లిఫికేషన్ క్లాసులో చాలా ఇంపార్టెంట్గా కొన్ని మెథడ్స్ చెప్పాను, అది రాసుకోండి సార్. ఈ మెథడ్స్ మీరు దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియకుండా ఏ సూక్ష్మీకరణ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయకూడదు. అది అరిథమెటిక్ కావచ్చు, ఆల్జీబ్రా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏంటి సార్ అది? ఫస్ట్ మనకు కావాల్సింది ప్రధాన సంఖ్య మీద కన్నుండాలి. ఆన్సర్ ఆప్షన్స్ గనక ఎలిమినేట్ కాకపోతే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద కన్నుండాలి, ఆర్ యూనిట్ డిజిట్ మీద కన్నుండాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లేకపోతే యూనిట్ డిజిట్ మీద కన్నుండాలి. ఇది లేకపోతే డివిజిబిలిటీ రూల్ మీద కన్నుండాలి. డివిజిబిలిటీ రూల్ మీద కన్నుండాలి. రైట్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రైట్ ఇది ఎనీ స్పీడ్ క్యాల్కులేషన్ టెక్నిక్స్. ఈ 5 తెలిస్తే మీరు సింప్లిఫికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇది బేసిక్ ప్రాబ్లం, కొంచెం నేను లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుకుంటూ వెళ్తాను.